తులారాశి. తులారాశి వారికి ఈ వారం కెరియర్ పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఖర్చుల మటుకి చాలా అధికంగా ఉంటుంది. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ₹1 ₹20 ఖర్చు ఉంటుంది. లోన్ల విషయంలో, పర్సనల్ విషయంలో, హౌసింగ్ లోన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అవసరమైతే తప్ప లోన్లకు దూరంగా ఉండడం చెప్పదగింది. వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. అయితే వచ్చిన వ్యాపారం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎక్కువగా డీప్గా థింకింగ్ చేయడం అనేది చెప్పదగినది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. కొందామన్నా అమ్ముదామన్నా కాస్త ఆలస్యంగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఒక లోను మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది కొంతవరకు అప్పు తీసుకెళ్తారు. అయితే ఏదైనా సరే బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగింది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపారం చక్కగానే బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వ్యాపారపరంగా బాగున్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. మనకి సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత లాభపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు. అష్టమాధిపతి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త వాయిదా వేసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మూడాలు కాబట్టి మూడవ అయ్యాక సంబంధాలు చూడడం చెప్పదగింది. అవసరమైతే తప్ప ముందుగా సంబంధాలు చూసుకుని తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. ఏదైనా సరే మనం ఉన్నాం, మనం చూసుకోవాలి, పక్క వాళ్ళు ఎవరు అవసరం లేదు, మనం పరిష్కరించుకోవాలి అనే భావంతో ఇద్దరు ఉంటారు. అది మంచితనం అని చెప్పచ్చు. అదేవిధంగా సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారి సహాయ సహకారాలు కొంతవరకే లభిస్తాయి. అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మనస్తాపానికి గురే అవకాశం కూడా లేకపోలేదు. గడిచిన కొన్ని వారాల కన్నా కూడా తులారాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేయించవచ్చు. మీరు స్వయంగా వెళ్ళి కుంకుమార్చన లేదా ఆన్లైన్ సరే కుంకుమార్చన చేయించండి. కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త చికాకు కలిగించే అంశంగా చెప్పవచ్చు. రాబడి బాగుంటుంది, కానీ వ్యయం మటుకి చెప్పలేనంతగా ఇబ్బంది పడతాం. ఒక ₹10కి ₹100 ఖర్చు ఉంటుంది. అది ఎలా చేయాలో ఏం చేయాలన్న తర్జన మద్దతు పడతారు, అప్పు చేస్తారు. ఇటువంటి విషయంలో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వారం మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. 1కి 2 సార్లు కాదు, 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా భవిష్యత్తులో లాభపడగలుగుతారు. లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వారం మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. పంచమంలో రాహు ఉన్నారు. 6ంట శని 6ంట అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, స్థిరాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కాస్త చికాకు కలిగించే విధంగా ఈ వారం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ విద్య కలిసి వస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు కాస్త నిదానంగా అవుతుంది. ఈ లోపల ప్రైవేట్ సంస్థలో పనిచేయడం చెప్పదగిన సూచన. గడిచిన 4-5 వారాల కంటే కూడా ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపారాయణ చేయండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రాన్ని ముఖ్యంగా పఠించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవాలి. అదేవిధంగా బృహపాశుపత హోమం కానీ అంగారక పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.